హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నానండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈరోజు మనం ఈ వీడియోలో దీపావళి పండుగను ఎందుకు చేసుకుంటాము, దీపావళి పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తాము, ఏ తారీఖు మరియు ఏ సమయంలో పూజను చేసుకుంటాము, పూజలో ఏ వస్తువులను పెట్టుకుంటాము, ఎన్ని దీపాలను వెలిగిస్తామనేది చూద్దామండి. ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం 3:44 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుందండి. కాబట్టి అక్టోబరు 20వ తారీఖున సోమవారం రోజున దీపావళి పండుగను జరుపుకుంటామండి. ఈరోజు వినాయకుడిని, లక్ష్మీదేవిని, కుబేరుని పూజిస్తామండి. ఇక లక్ష్మీ పూజను ఆచరించడానికి సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు శుభముహూర్తం ఉందండి. అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు ఉందండి. అదే వృషభకాలం రాత్రి 7:08 నుంచి 9:03 వరకు ఉందండి. దీపావళి అంటే దీపాల పండుగ. మనం భారత సంస్కృతిలో ప్రతిబింబంగా జరుపుకునే పండుగలలో దీపావళి అతిపెద్ద మరియు ముఖ్యమైన పండుగ అండి. శ్రీకృష్ణుడు భార్య సత్యభామ ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతున్న రాక్షసుడిని వధిస్తుందండి. ప్రజలు నరకాసురుడిని సంహరించడం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొని ఆ తరువాత రోజు నరకాసురుని పీడ వదిలినందుకు ఆనందంతో దీపాల పండుగని జరుపుకుంటారండి. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకలోని రావణాసురుని వధించి సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి పండుగను చేసుకుంటారండి. దీపావళి అనేది చీకటిపై వెలుగుని, చెడుపై మంచిని, అజ్ఞానంపై జ్ఞానాన్ని సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈరోజు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తామండి. మనం త్రయోదశి రోజు తెచ్చుకున్న మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదా, ఈరోజు పూజలో పెట్టుకొని పూజను చేసుకుంటామండి. ఈ పండుగ రోజున దేశం మొత్తం ప్రకాశిస్తుంది కాబట్టి దీపావళి పండుగను కాంతి పండుగ అని కూడా పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజలో 9 లేదా 11, 13 దీపాలు పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదండి. బయట మనం ఇష్టమైన ఎన్ని కావాలంటే అన్ని దీపాలను పెట్టుకోవచ్చు. వీలుంటే ఈరోజు ఉసిరి దీపాలను కూడా పెట్టుకోండి, మంచిది. ఈ పూజను పూజా గదిలో కానీ లేదంటే ఒక పీట ఏర్పాటు చేసుకుని అక్కడైనా సరే చేసుకోవచ్చండి. నేను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ లక్ష్మీదేవి ఫోటోని మరియు విష్ణుమూర్తి ఫోటోని కూడా పెట్టుకున్నానండి. తర్వాత వినాయకుడిని కూడా అక్కడ పెట్టుకొని ముందుగా గణపతికి పూజన చేశానండి. తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి కూడా షోడోపచారాలు చదువుతూ పూజన చేసుకున్నానండి. తర్వాత ఈరోజు ప్రసాదంగా గులాబ్ జామున్ స్వీట్ తయారు చేసుకుని దేవుడికి సమర్పించానండి. ఈరోజు ఉసిరి దీపాలను కూడా 3 వెలిగించానండి. తర్వాత ఈరోజు నేను 13 దీపాలతో ఈ పూజను చేసుకున్నానండి. అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజను చేసుకున్నానండి. తర్వాత మంగళహారతితో దీపధూప నైవేద్యాలతో సాంబ్రాణి ధూపంతో ఈ పూజను చేసుకున్నానండి. నా పూజ ఎలా ఉందో చూసి చెప్పండి. ఈరోజు మనకి ఆనందం, సంతోషం, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.